బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం కురిసిన వానకు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఒక్కసారిగా కింద పడ్డాయి. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో రిపేర్ చేసిన మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చూస్తున్నాం కదా, చార్మినార్ సంబంధించి పెచ్చులు ఊడిపడడంతో ఒక్కసారిగా పర్యాటకులు కంగుతినట్లుగా తెలుస్తోంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చార్మినార్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఆ మాన్యుమెంట్ని కాపాడడానికి ఎటువంటి నష్టం కూడా ఆ మాన్యుమెంట్కి జరగకుండా ఇప్పటికే గతంలో కూడా కొన్నిసార్లు పెచ్చులు ఊడిపడినప్పుడు దానికి రిపేర్ వర్క్స్ కూడా చేశారు. అయితే భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి వైపున ఉన్నటువంటి మినార్ నుంచి ఈరోజు పెచ్చులు ఊడిపడినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే మినార్కి సంబంధించి గతంలో కూడా కొన్ని పెచ్చులు ఊడిపడడంతో అప్పుడు రిపేర్ వర్క్స్ కూడా చేశారు. మరి అందులో నాణ్యత లోపమో లేకపోతే అదే మినార్కి సంబంధించినటువంటి వేరే చోట పెచ్చులు ఊడిపడ్డాయో తెలియదు, కానీ మొత్తంగా పెచ్చులు ఊడిపడడంతో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు షాక్ గురైనట్లుగా తెలుస్తోంది. ఇక స్థానికులు కూడా ఈ మాన్యుమెంట్ని కాపాడాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి చందు, అసలు మొత్తంగా చార్మినార్ దగ్గర పెచ్చులు ఊడిపడినటువంటి అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కుండపోత వర్షంతో నగరం మొత్తం అతలాకుతంగా మారింది. అతలాకుతం మారడంతో అంటే పాత చార్మినార్ కు గతంలో కూడా రిపేర్ చేయించడం కూడా జరిగింది. ఆ రిపేర్ చేసిన దాంట్లో మళ్ళీ ఈ రోజు కూడా భారీ వర్షానికి చెట్లు ఊడి పడడంతో అక్కడ ఉన్న సందర్శకులు కానీ పర్యాటకులు కానీ వాళ్ళందరూ అక్కడి నుంచి భయంతో పరుగులేసి భాగ్యలక్ష్మి టెంపుల్ వైపు పరిగెత్తారు. అక్కడి నుంచి ఇది మొత్తం మీద ఏంటంటే పురాతనమైన కట్టడం కావడంతో ఈ మరమ్మతులు చేసినా అంత పకడ్బందీగా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పెట్టులు ఊడిపోయినట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్లో ఇవాళ మధ్యాహ్నం కురిసిన వానకు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఒక్కసారిగా కింద పడ్డాయి. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో రిపేర్ చేసిన మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.